హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం కుషునాభుడికి ఘృతాచి అనే అప్సరస ద్వారా 100 మంది అందమైన కుమార్తెలు పుట్టారని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అక్కడి నుండి తెలుసుకుందాం. వారు పెద్దయ్యాక చాలా అందంగా మారారు. ఒకరోజు వారి నదీ తీరంలో కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూసి వారి అందానికి ఆకర్షితుడయ్యారు. ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: మీరు నా భార్యలైతే మీ అందం ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. మీకు శాశ్వత యవ్వనం ఇస్తాను. కానీ ఆ యువతులు ఆ మాటలకు ఒప్పుకోలేదు. వారు ఇలా చెప్పారు: మా పెళ్లి గురించి మా తండ్రియే నిర్ణయిస్తారు. మేము స్వయంగా ఎవరినీ ఎంచుకోము. మీరు ఇలా మాట్లాడటం సరైంది కాదు. మేము కోరుకుంటే మిమ్మల్ని శపించగలం. కానీ మా తపస్సు ఫలం తగ్గకూడదని మిమ్మల్ని శపించడం లేదు. ఈ మాటలు విన్న వాయుదేవుడు చాలా కోప్పడ్డారు. ప్రతీకారం కోసం తన శక్తితో ఆ యువతుల శరీరాలను వంకరగా మార్చేశారు. వారు బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్లారు. వారి పరిస్థితిని చూసిన తండ్రి కుషునాభుడు చాలా బాధపడ్డారు. తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.